మెల్లగా మెల్లగా. హలో, ఇంటి వెనకే ఉన్నావురా? చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ వెనకాల ఒక గడ్డి మప్పు సెట్ చేశా, దాని పక్కనే గోడుంది, అది ఎక్కి దూకేసి. ఓకే. నేనే ఇవాళ నైట్ ఎలాగైనా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. చేయిస్తానారకే ఓకేనా? ఈ చెయ్యి ఓకే అరవకుండా ఉండడానికి, మరి ఈ చెయ్యి ఏంటి? అంటే నేను అది కావాలంటే వచ్చలేదు, తెలియకుండా ఫ్లోలో అది ఏదో. అబ్బా, ప్రతి దానికి జర్క్ అవుతావేంట్రా? టచ్ చేసావు కదా, ఎలా ఉంది అని అడుగుతున్నా. కర్మకాలి నీకు దొరికాను. సరే, ఎక్కడికి జంప్? ఇక్కడ నుంచి జంపు. ఎందుకు? ఎక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నావా? అందరూ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు, ఎవరో పట్టుకోరు పట్టించుకోరు. చెప్పు. ఏంట్రా గేదెల సైడ్ ఎంట్రీ ఇచ్చావు సీప్కా? లేకపోతే నీకోసం సింహద్వారం ఓపెన్ చేసి వెల్కమ్ చెప్తారు. కిడ్నాప్ బేసిస్ కూడా తెలీదు. సర్లే, ఎక్కడికి రావాలో చెప్పు. అసలే గేద మీద మీదకి వస్తుంది. ఓ పని చేయి, నువ్వు గేదె మీద పడు. మరి లేకపోతే ఆ కిట్టుగాడు కూడా మీద పడే పనిలో ఉన్నాడు. ఆ టార్గెట్ తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. ఏంట్రా ఇల్లు క్లయింట్ తో సేవలే కాకుండా సరసాలు కూడా ఆడేస్తున్నారా? వచ్చేయమంటావా? ఊరి నీ ఆవేశం. చెప్పేది విను. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తే పక్కన నూతుంటది, అక్కడ దాక్కో. టార్గెట్ ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్తాను, ఓకేనా? కిల్లి 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 నమలాక బాగుంది నాగా మళ్ళీ. ఇక్కడే ఉండు, నిచ్చిన చెక్ చేసి వస్తా. ఏమన్నా గుర్తుందిగా? హలో, ఒరే పోతరాజు, ఆ కిట్టుగాడి మోది ఇంకా తిరలేదు గాని నువ్వు పని చేయి. అక్కడి నుంచి లెఫ్ట్ కి వచ్చాయి, అక్కడ నిచ్చెన ఉంటది, అది పైకి వచ్చాయి. ఈ లోపు నేను కిట్టుగాని డైవర్ట్ చేస్తాను. నువ్వు టార్గెట్ తీసుకొని చెప్పైపోవచ్చు. నోట్ చేసుకో, టార్గెట్ వైట్ కలర్ డ్రెస్ లో ఉంది. దానికి నిచ్చినందుకే టార్గెట్ నా ఎదురుకుండానే ఉంది. ఆ జగ్గుగాడు దాని బొగ్గ గిల్లేస్తున్నాడు. ఏంట్రా దాన్ని అందరూ పావేస్తున్నారా? వీడికి జగ్గు చేతిలో మూడింది. ఒరే పోతు, అది జగ్గుగాడి పెళ్ళాం. దాని మీద చెయ్యేస్తే నీ స్కిన్ ఊడేదాకా కొడతాడు. నీ మెంటల్ కూడా పని చెప్పకరా ప్లీజ్, నేను చెప్పించాయి. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఇక్కడేం చేస్తున్నాడు? ఎందుకు రా కూతలు పెడతావు? ఇక్కడే ఉన్నానుగా. రే లాల్, ఏం చేస్తున్నావు అక్కడ? గాలి గాలి అంతే. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతో. నాన్నతోనా? అంటే నాకు హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు మా నాన్న కనిపిస్తాడన్న. నాన్న, బాబ్జీ గారిని మొత్తం ఆయనే. హాయ్ చెప్పు. నీకేమైనా పిచ్చారా? పిచ్చి కాదన్న, ఫ్రస్ట్రేషన్ డిజాస్టర్ చెకోస్లోవేకియా అని ఒక వ్యాధి. అరే, ఆడికి నిజంగానే వ్యాధి ఉంటే ఏంట్రా పరిస్థితి? టార్చర్ అన్నా. ఏదో జబ్బులే గాని అన్న పిలుస్తున్నాడు రా. ఏంటన్నా? అని ఇచ్చినేంట్రా? సౌండ్ ఏంట్రా? ఎవర్రా అది? రండ్రా. ఆ జగ్గుబాయ్ వస్తున్నాడు. ఇందాక తమ్ముణ్ణి ఆ పిల్లని ఇక్కడ చూశానన్నా. అటు ఎల్లుండొచ్చన్నా. తమ్ముడు ఎక్కడో ఎత్తకండి రా. పండే తొందర రా. అన్నయ్య నిచ్చెన చూస్తాడు. ఇప్పుడేమో తెలుసా? నేనేం చేశాను? అప్పుడే చెప్పాను కదా వద్దని. నీకు దండం ఎత్తాలి, నీ కాలు మీద పడతాను. నా జీవితాన్ని సంకం. వద్దని చెప్పాను బావగారు. మీ తమ్ముడికి అన్ని తొందర. కాదంటే అలుగుతాడక్క. నీకు తెలిసిందే కదా. తెలుసమ్మా, ఈ ఇంట్లో అందరూ అంతే. నువ్వు రామ్మా. నేనేం చూశాను మధ్యలో? ఎరా, అమ్మాయి చెప్పింది నిజమేనా లేకపోతే నాటకాలు ఆడుతున్నారా? సరిగ్గా చెప్పా.
అంటే అమ్మాయిని తీసుకొచ్చిందాకా గుర్తుంది, దాని తర్వాతే ఏంట్రా గలీజ్ పనులు? మూడుని కంట్రోల్ చేసుకోవాలరా. రేయ్, నీ మీద అంత కోపం ఉన్నా నువ్వు నా తమ్ముడురా. తొందరపడకరా. ఫీలింగ్స్ ని ఎంత కంట్రోల్ చేసుకుంటే పెళ్లి తర్వాత అంత బ్లాస్ట్ అవుతుంది. చెప్పేది నా దాచుకో. కంట్రోల్ చేయగలిగినాడే అసలు సిసలైన మగాడు. మూడొచ్చినప్పుడల్లా ముద్దిచ్చే అన్నావు అనుకో, ఆడాల విషయంలో ఈకైపోతావు. అర్థమైందా? నువ్వేం అనుకోనంటే ఒక చిన్న మ్యాటర్ చెప్పనా? చెప్. మన ఇద్దరి మధ్య ఇలాంటి టాపిక్ చాలా చండాలంగా ఉంది. నువ్వు చేసే పనులు కూడా చండాలంగానే ఉన్నాయి. ఏమైనా తక్కువ మరి. బొడ్డోడు. ఆడలంతా కలిసి ఏంటి డిస్కషన్? రే అన్నయ్య, చెప్పు. ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు. రెండు ఏడిసినట్టే ఉన్నాయి, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి ఓకే చేయాలంటే నిన్నెందుకు అయ్యి అడగడం? అసలు నువ్వు వీడిని ఎలా లవ్ చేసావు? కిట్టు బంగారం అక్క, ఎవరికైనా నచ్చేస్తాడు. అబ్బో, మరి వీడిలో నీకేం నచ్చింది? వాడి నవ్వక్క. నవ్వా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సంక్రాంతిలా ఒక్కసారి నవ్వుతాడు. దాన్ని మనం క్యాచ్ చేయాలి, లేకపోతే మిస్ అయిపోతాం. అది నేను క్యాచ్ చేశాను, వీడికి పడిపోయాను. అబ్బో, మరి నీకేం నచ్చిందిరా తనలో? అంటే అది నన్ను అడగక నేను చెప్తా. కిట్టుకి నేనంటే ప్రాణం. చూడండి, మనసు లోపల నేనే, బయట నేనే. నా ఫెర్నందు. ఏం కిట్టు? ఒక్క నిమిషం వదినా. ఏంటి బాగా సింక్ అయినట్టున్నారు? అంతొద్దు, ఎగస్ట్రాలు అక్కర్లా. వెళ్ళి మనిద్దరం బయటికి వెళ్తున్నామని చెప్పు. అటించడే జంపు. వెళ్ళవమ్మా, వెళ్ళు. అక్క, మేం బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికమ్మా? అదే ఏదో పర్సనల్ పని అంటున్నాడు. ఆ, ఆ, ఆ. నీకు తెలుసు కదా, రానంటే మళ్ళీ అలుగుతాడు. సరే సరే, త్వరగా వెళ్ళండి. జాగ్రత్త. ఓకే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? పంచుడువే. ఏయ్, అలా ఎందుకు చెప్పావు? నేనేం చెప్పాను? హోల్సేల్ కి నా పరువు తీకే. ఏదో చేద్దామన్నాగా బావగారు వచ్చేసారు. అబ్బా. ఎక్కడికేంటి? తను ఊరు చూడాలనింది. అమ్మాయికి నచ్చిన ఏవో ఉంటాయిగా, చెరువులు, కొండలు, కొండలు, గడ్డి మోపులు. గడ్డి మోపులు కరెక్ట్. మోపులు లవ్ చేసుకోలేదు, చచ్చిపోతున్నారు వీళ్ళు. రే బాబ్జీ, అన్నా నువ్వు కూడా వెళ్తాడురా. అన్నా దారి తప్పకుండా చూసుకో. అలాగే అన్న. పద. చిన్న చెప్పు. గడ్డి ఏంట్రా? చూపిద్దామన్నా చేద్దామన్నా? ఆ? బంధించు ఫీలింగ్స్, కంట్రోల్. లేడీస్ ముందు ఈకైపోతావు. అసలు సిస్సలైన మగాడివే. అలాంటిదేం లేదు. అంటే అసలు లేదా? ఇదే ఆడక. పద. రే బాబ్జీ, అన్నా ఫోటోలను చూసుకో. నీ చెల్లి పెళ్లికి నీ ఫ్యామిలీతో ఉండాలని లేదా? నువ్వెప్పుడు ప్రాబ్లం నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తావు. అదే నీ పెద్ద ప్రాబ్లం నాకు తెలుసా? అతి పెద్ద ప్రాబ్లం నువ్వు. జరిగేది నా చెల్లి పెళ్లి, నాకు మాత్రం ఉండాలన్నదా? నిన్ను చూస్తున్నంతసేపు నా మీద నాకు డౌట్ వస్తుంది. నాకే నేను కిడ్నాపర్లా కనిపిస్తాను. అప్పుడు నాకు మా అన్నకి ఏంటి తేడా? దీనికి తోడుగా తమరి గారికి ఇంట్లో ఆడవాళ్ళతో పాటు ప్రేమలు, ఆప్యాయతలు, తినిపించుకోవడాలు. నా జీతానికి సూర్పనట్లా తరియవు. యాక్చువల్లీ నీకు పంపించాలని లేదు, ఏదో కోపంలో అలా అంటావు గానీ బాబ్జీ నుంచి తప్పించుకోవడం ఎంతసేపు? అబ్బచా, మరి ఆడకి నేను కిడ్నాప్ చేసాడు, అప్పుడే తప్పించుకోవచ్చుగా. 20 ఏళ్ళ నుంచి మా అన్న దగ్గర ఉంటున్నాడు. ఆడి నుంచి తప్పించుకోవడం తేలికేం కాదు. మనకన్నా ఇప్పుడు 2 స్టెప్పులు ముందుంటాడు. ఆయన మా అన్నయ్య నూరుకునే పంపడాడు. అటు వాడు సాగు తెలియదు అట్లని.
నేను ట్రై చేయనా? తల్లి సెకండ్ ప్లీజ్. ఒకవేళ తప్పించుకున్నావు అనుకో తిరిగి మాత్రం రావద్దు. అట్నుంచే ఇంటికి వెళ్ళిపో. నేనన్నా ప్రశాంతంగా బతుకుతాను. నిజంగానా? దయచేసి బయలుదేరండి ప్లీజ్. టెస్ట్ చేశాను అంతే. పాస్ అయ్యానా? ఫస్ట్ క్లాస్ లో. పద ఇంటికి. పద.